ఇప్పుడు చాలా మంది వచ్చి అంటారు, ఆయన మన ఇండియా వాడు కాదు కదా, ఇజ్రాయెల్లో పుట్టాడు కదా అంటాడు. ఇజ్రాయెల్లో పుడితేనో, ఇజ్రాయెల్లో పుడితే ఏంటి, అది భూమి కాదా, భూమిలో భాగం కాదా? అంటే దేవుడు నా దేశంలోనే పుట్టాలని ఏమన్నా రూల్ ఉందా? నువ్వెవడా రూల్ చెప్పడానికి? అలాగైతే మన దేశం దేవుడు ఇంకో దేశం వాడికి ఎలాగో పరాయి దేవుడు అవుతాడా ఆవిడ? మరి ఇంకా ప్రపంచంలో 190 దేశాలు ఏం చేద్దాం? కాబట్టి వాళ్ళు పిచ్చలాజిక్కలు చెప్పకు. సూర్యుడికి ఒక దేశంతో సంబంధం లేదు, చంద్రుడికి ఒక దేశంతో సంబంధం లేదు, అలాగే దేవుడికి కూడా దేశంతో సంబంధం లేదు. క్లియర్ అంతే. ఇది ఇండియా సూర్యుడు, అది అమెరికా సూర్యుడు, ఇది ఆస్ట్రేలియా సూర్యుడు అని ఏమైనా చెప్తావా నువ్వు? అంతమంది సూర్యుడు ఉండరా సిటీ కన్నా? ఏ దేశానికైనా ఒక్కడే సూర్యుడు, ఏ దేశానికైనా ఒక్కడే చంద్రుడు, అలాగే ఏ దేశానికైనా ఒక్కడే దేవుడు, ఒక్కడే రక్షకుడు. ఆ రక్షకుడు ఇజ్రాయెల్లో పుడితే ఏంటి, ఇంకో చోట పుడితే ఏంటి? ఎక్కడ పుట్టినా నేను యేసుక్రీస్తుని నమ్ముతా. ఆయన ఇండియాలో పుట్టినా నమ్ముతా, అమెరికాలో పుట్టినా నమ్ముతా, అంటార్కిటికాలో పుట్టినా నమ్ముతా, ఎక్కడ పుట్టినా నమ్ముతా. ఎందుకంటే నేను నమ్మింది దేశం చూసి కాదురా నాయన, దేశం చూసి కాదు, ఆయన క్యారెక్టర్ చూసి.